రేవంత్ రెడ్డి ఎంత చదివిండో మనకైతే తెలియదు, కానీ రేవంత్ రెడ్డి అయితే తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చేసి మొత్తం విద్యా వ్యవస్థ అనేది ఈ రేవంత్ రెడ్డి ద్వారానే మార్పు చెందాలి అని చెప్పేసి ఒక కంకణం అయితే కట్టుకున్నాడు. కంకణం కట్టుకుంటూనే సరిపోదు, దాని దిశగా సరైన మార్పులు చేయాలి. ఆ మార్పులు చేయాలంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే తెలంగాణ విద్యా కమిషన్ అని ఒక కమిషన్ ఏర్పాటు చేసి దాంట్లో కొంతమంది సభ్యులు పెట్టి దానికి చైర్మన్గా ఆకునూరు మురళిని పెట్టిండు. ఈ ఆకునూరు మురళి ఏం చేసిండంటే ఒక చెత్త రిపోర్ట్ తయారు చేసి రేవంత్ రెడ్డి మొఖాన విసిరికొట్టిండు. రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే ఆ చెత్త రిపోర్ట్ తీసుకొని చదివితే అందులో ఉన్న విషయాలు చూసి రేవంత్ రెడ్డే నివ్వరపోయిందట. రేవంత్ రెడ్డే నోరు మీద వేలేసుకున్నాడట, మూతి మీద వేలేసుకున్నాడట. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకు ఫస్ట్ క్లాస్కు ఏముంటుంది, మనకు సెకండరీ ఎడ్యుకేషన్ పాఠశాల వాళ్ళ ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏముంటుంది, మనకు ఇంటర్ బోర్డు ఉంటుంది. ఇంటర్ బోర్డు తర్వాత ఏముంటుంది, మనకు డిగ్రీ ఉంటుంది, అది యూనివర్సిటీ స్థాయి పరిధిలో ఉంటుంది. పీజీ యూనివర్సిటీ స్థాయి పరిధిలో ఉంటుంది. ఈ యొక్క ఆకునూరి మొరలు ఏం చేసిండంటే ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఈ ఇంటర్మీడియట్ బోర్డులో ఎవరైతే లెక్చరర్స్గా ప్రభుత్వం పెట్టే పరీక్ష ద్వారా నియామకం చెందుతారో లెక్చరర్స్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అందరూ కూడా, ఈ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అందరూ కూడా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష రాయాలంట. ఈ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ఎవరైతే మొన్న టీజీపీఎస్సీ నుండి రిక్రూట్మెంట్ అయ్యి జూనియర్ కాలేజీలల్లో తెలుగు లెక్చరర్గా, ఇంగ్లీష్ లెక్చరర్గా, మ్యాథ్స్ లెక్చరర్గా, బాటనీ, జువాలజీ ఎన్ని సబ్జెక్టులను అన్ని సబ్జెక్టులో మీరు లెక్చరర్గా మీ డ్యూటీని నిర్వర్తిస్తున్నారో మీరందరూ కూడా ప్రతి 5 సంవత్సరాలకు ప్రభుత్వం మాట మీ స్కిల్ టెస్ట్ పైన ఒక ఎగ్జామ్ పెడుతుందట. ఆ ఎగ్జామ్లో మీరు పాస్ అయితేనే మీరు మళ్ళీ మీ యొక్క లెక్చరర్ ఉద్యోగంలో కొనసాగుతారు. ఒకవేళ పుసుక్కున మీరు ఆ స్కిల్ టెస్ట్లో ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఇక మీరు మళ్ళీ ఇంటితోవే పడతారు, ఇంటికే పోతారు. ఇక ఇలా అని అర్థం ఉన్నదా అనే వీడు ఆకునూరి మురళిగాడు పెట్టిన కమిషన్లో ఇదేమైనా అర్థం ఉన్న ముచ్చట్నేనా? ఇంటర్ కాలేజ్ లెక్చరర్స్కు, జేఎల్స్కి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎగ్జామ్ పెట్టుకుంటా పోతే ప్రభుత్వానికి అంత తీరికేమున్నది? ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వీళ్ళందరికీ ఎగ్జామ్ పెట్టాలంటే ప్రభుత్వం మీద భారమే. రాష్ట్రంలో వయసు అప్పటికి 40 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాల తర్వాత వాడు మళ్ళీ పుస్తకం పట్టుకొని మళ్ళీ ఈడబెట్టే ఎగ్జామ్ రాస్తాడా? మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంటర్ కాలేజ్ జేఎల్ లెక్చరర్స్గా ఎగ్జామ్కి క్వాలిఫై కావాలంటే, అంటే ఆ యొక్క నోటిఫికేషన్లో వాళ్ళు అప్లై చేసుకొని జేఎల్ ఉద్యోగం పొందాలంటేనట ఇంగ్లీష్ మీడియంలో పీజీ చేసి ఉండి బీఎడ్లో 60% మార్కులతో పాస్ కావాలట, తెలంగాణ టెట్లో పాస్ కావాలట, అదేవిధంగా సీటెట్ ఉంటుంది కదా దాంట్లో పాస్ కావాలట, డిగ్రీ 60% మార్కులు, పీజీ 60% మార్కులు, బీఎడ్ 60% మార్కులు, టెట్ కానీ ఈ సీటెట్ కానీ పాస్ అయి ఉన్న వాళ్ళనే జూనియర్ కాలేజ్ లెక్చరర్స్గా తీసుకోవాలి అని చెప్పేసి అన్నాడు. ఇది బాగానే ఉంది, నిజంగానే మంచి అకాడమిక్ మెరిట్ ఉన్న వాళ్ళను తీసుకోవాలంటే, మంచి విద్యలో మంచి నాణ్యత రావాలంటే 100% 60% మెరిట్ అనేది ఇంటరు, డిగ్రీ అండ్ పీజీ ఉండాలి. ఓకే, రైట్. కానీ దీనికి టెట్ ఎందుకు? దీనికి టెట్ అవసరం ఏమున్నది? టెట్ పెడతావు రైటే, టెట్ పెడితే మరి ఎవ్రీ ఇయర్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ పోస్ట్ ఇస్తావా? డిఎస్సి పెట్టి 3 టెట్లు ఇప్పటి వరకు వేసే డిఎస్సిల పోస్టులు లేవని ఆపబడుతుంది. 4500 పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇంతవరకు కూడా డిఎస్సి నోటిఫికేషన్ వేయబోతుంది. టెట్ పేరు మీద, అప్లికేషన్స్ పేరు మీద డబ్బులు దోసుకుంటున్నారు. ఇది జాలేదు లేదని ఇంటర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ కూడా టెట్ అనేది పెట్టాలి అని చెప్పేసి ఇక్కడ ప్రతిపాదించుండు ఈ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి. ఇంకోటి ఏమంటుండంటే ఈ యొక్క ఇంటర్ కాలేజీలో లెక్చరర్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఎవరన్నా ఒకరు, ఇప్పుడు ఉదాహరణకు అక్కడ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్ క్యాడర్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒకవేళ క్వాలిఫికేషన్ ఉండి ప్రమోషన్స్లో ఒకవేళ ఇటు జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ సైడ్ రావాలనుకున్నా, లేకపోతే 10th క్లాస్ వరకు చెప్పే స్కూల్ అసిస్టెంట్లు ఒకవేళ ప్రమోషన్లో ఇటు జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ రావాలనుకున్నా అలాంటి అవకాశం ఇవ్వకండి, వాళ్ళని రానియకండి అంటాడు. ఇంకోటి ఏమంటున్నాడంటే ఇంటర్ కాలేజ్ లెక్చరర్స్గా ఎవరైతే మీరు తీసుకుంటారో వీళ్ళందరినీ కూడా పాఠశాల విద్యాశాఖలో కలిపేయండి, ఇంటర్ బోర్డు సిస్టమ్ను ఎత్తివేయండి. ఎందుకంటే పాఠశాల విద్యాశాఖ కిందికే దీన్ని పట్టకరండి. దేనికోసం అంటే తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే ఒక మోడల్ని ఎన్నుకున్నది కాబట్టి ఆ మోడల్ కింద
మీరు స్కూల్స్ను ప్రతి ఇంటర్గ్రేడ్ స్కూల్ను ప్రతి నియోజకవర్గాన్ని పెడుతున్నారు కాబట్టి ఇంటర్మీడియట్ బోర్డుతో మనకు అవసరం లేదు, దాన్ని కంప్లీట్ ఇంటర్మీడియట్ బోర్డు తీసేయండి అని చెప్పేసి అంటున్నాడు. ఇక టెట్ ఆట, ఈ యొక్క జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ పెట్టే టెట్ ఆట, ఎవరు మరి పరీక్ష నిర్వహించాలి టెట్ అంటే పాఠశాల విద్యాశాఖ ఇప్పుడు మన బిఎడ్ వాళ్ళకు డిఎడ్ వాళ్ళకు పెడుతుంది కదా టెట్. ఇక వీళ్ళకట డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఇంటర్ కాలేజ్ లెక్చరర్స్ కాట టెట్ పెట్టేది ఎవరు పెట్టాలంటే టీజీపీఎస్సీ నిర్వహించాలంట. టీజీపీఎస్సీ కానివ్వండి లేకపోతే ఇతర ఏదైనా ఏజెన్సీకి అప్పచెప్పండి అంటాడు. అంటే ఇక్కడ చూడండి మిత్రులారా, ఇప్పటికే ఉద్యోగాలు లేక బాధపడుతున్న నిరుద్యోగుల మీద పాలనలో సంస్కరణలు, విద్యలో సంస్కరణలు, విద్యలో రెవల్యూషన్స్ అని పెట్టి మోయరాని భారాన్ని పెట్టి మొత్తంగా జీవితాంతం ఒకడు విద్యను అభ్యసించాలంటే జీవితాంతం వాడి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏజ్ క్రాస్ అయ్యేంత వరకు కూడా పోటీ పరీక్షలు రాసుకుంటూ పోవాలి. ఆ పోటీ పరీక్షలకు అడిషనల్గా ఏదైనా క్వాలిఫైడ్ టెస్టులు ఉంటే అవి రాసుకుంటూ పోవాలి తప్ప నోటిఫికేషన్ రావు, ఉద్యోగాలు పొందలేరు. ఓ గట్లునేది వీళ్ళ పరిస్థితి. ఎంత దారుణంగా పెట్టిండంటే దీనివల్ల ఎవరికన్నా ఉపయోగం ఉన్నదా? జూనియర్ కాలేజ్ లెక్చరర్స్కి ఏమో వీళ్ళకి టెట్ పెట్టాలంట, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ ఏమో వాళ్ళకు బిఎడ్ చేసి ఉండాలంట. జూనియర్ కాలేజ్ లెక్చరర్స్గా ఉద్యోగం పొందితే ఎవ్రీ 5 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ వాళ్ళ పర్ఫార్మెన్స్ టెస్ట్ ఉంటుందట. వాళ్ళ పర్ఫార్మెన్స్ టెస్ట్ను వాళ్ళు రాసి అందులో పాస్ అయితేనే వాళ్ళు జూనియర్ కాలేజ్ లెక్చరర్స్గా సాగుతారు ఆ ఉద్యోగంలో ముందడికి, లేకపోయింటే ఇంటికే పంపిస్తారంట. ఇంత చెత్త దరిద్రమైన రిపోర్టింగ్ ఎక్కడైనా ఉన్నదంటే ఉన్నది. అది ఎక్కడంటే కేవలం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కూడా అతనే, తన ఆధ్వర్యంలో పెట్టిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఆకునూరు మురళి గారు మీరు ఇచ్చిన రిపోర్ట్ ఒకసారి మీరైనా 1కి 100 సార్లు చదవండి. మళ్ళీ ఏమంటాడంటే పీజీ ఇంగ్లీష్ మీడియం అంటాడు. 100% అన్ని యూనివర్సిటీలలో పీజీ ఇంగ్లీష్ మీడియం ఉన్నది. మళ్ళీ ఏమంటాడంటే ఇంటర్ కాలేజీలో బోధించేదంతా కూడా ఇంగ్లీష్ మీడియమే అంటాడు. 100% ఇప్పుడు ఇంటర్ కాలేజీలంతా ఇన్ని ఇంగ్లీష్ మీడియం అయిపోయినాయి. 10th క్లాస్ వరకు కూడా ఇన్ని ఇంగ్లీష్ మీడియాలు అయిపోయినాయి. మళ్ళీ ఏమంటాడంటే ఇంటర్మీడియట్ 1+10+2 అంటాడు. ఓకే, 10+2 విధానం మన నరేంద్ర మోడీ చెప్పిండు. 2024 నూతన ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పిండు. రాష్ట్రాలు దాన్ని అడాప్ట్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంటర్ కాలేజ్ లెక్చరర్స్కి ఏమో ఇలాంటి రూల్స్ పెట్టారు. అంటే ఇలాంటి నిబంధనలు ఇంటర్ కాలేజ్ లెక్చరర్స్కి పెట్టడం వల్ల ఇంటర్ కాలేజ్ లెక్చరర్స్లో టీచింగ్ ప్రతిభ పెరుగుతుంది, టీచింగ్ స్కిల్స్ పెరుగుతాయి, ఒక క్వాలిటీ లెక్చరర్స్ను మీరు తీసుకోవచ్చు, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించవచ్చు అని చెప్పేసి వీళ్ళకు పనికి మాలిన సూచనలు ఇంటర్ కాలేజ్ జేఎల్ వాళ్ళకు అప్పచెప్పారు. జేఎల్ వాళ్ళకు ఈ కమిషన్ సూచిస్తుంది ఇప్పుడున్న జేఎల్ వాళ్ళు ఇట్లా ఉండాలని చెప్పేసి. అయితే రానున్న రిక్రూట్మెంట్లో కంపల్సరీ వీటిని అప్లై చేయండి, ఇప్పుడు మేము ఇచ్చిన ఈ నివేదికలోని అంశాలు వాటికి అప్లై చేయండి అని చెప్తున్నారు. మరి ఇంటర్ కాలేజ్ లెక్చరర్స్కు అంటే జేఎల్స్ లెక్చరర్స్కి ఇలాంటి రూల్స్ పెట్టినప్పుడు మరి విద్య అభ్యసించే ఇంటర్ పిల్లలకు కూడా కొన్ని సూచనలు చేసింది ఈ కమిషన్. ఇంటర్ పిల్లలు ఏం చేయాలట అంటే ఇంటర్ పిల్లల సిలబస్ ఎట్లుండాలంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇప్పుడు కనీసం పాస్డ్ మార్కులు ఎన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్లో 35, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 35, ఇంటర్ సెకండ్ ఇయర్లో 35. ఇక నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ పాసింగ్ మార్కులు అంటే 40 మార్కులకు పెంచాలంట. ఇది తెలంగాణ విద్యా కమిషన్ ఆకునూరు మురళి రిపోర్ట్లో పెట్టిండు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పాస్ కావాలంటే 40 మార్కులు రావాలి, ఇంటర్ సెకండ్ ఇయర్లో పాస్ కావాలంటే 40 మార్కులు రావాలి. అలానే మళ్ళీ ఏం చెప్తుండంటే ఈ ఇంటర్ పిల్లలాట వాళ్ళ సిలబస్ ఉంటుంది కదా, వాళ్ళ సిలబస్లాట ఎలాంటి క్వశ్చన్స్ పెట్టాలట అంటే ఎస్ఏ రైటింగ్కు సంబంధించింది 50 మార్కులు పెట్టాలంట. అంటే ఉదాహరణకు ఎస్ఏ రైటింగు ఒక 25 మార్కులకు ఒక క్వశ్చన్, 25 మార్కులకు ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, అలాంటి 50 మార్కులకే కుదించండి. మిగతా 50 మార్కులు అబ్జెక్టివ్ టైప్ ఇవ్వండి. దీనివల్ల వీళ్ళలో మంచి స్కిల్ పెరుగుతుంది, డిస్క్రిప్షన్ రైటింగ్ స్కిల్ పెరుగుతుంది. అబ్జెక్టివ్ టైప్ పెడితే కూడా ఈ విధంగా కూడా వాళ్ళకి మల్టిపుల్ క్వశ్చన్స్కి సంబంధించిన నాలెడ్జ్ పెరుగుతుందని చెప్పి మళ్ళీ ఏం చెప్పిండంటే ఈ పాసింగ్ మార్కులు 40 మార్కులకు పెంచండి అని చెప్పేసి అన్నాడు. అంటే ఇటు జూనియర్ కాలేజ్ లెక్చరర్స్కి కొన్ని సలహాలు సూచనలు చెప్పారు, ఇటు ఇంటర్ పిల్లలకు ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలకు కూడా కొన్ని రూల్స్ పెట్టారు. మరి రూల్స్ వర్కౌట్ అయ్యారా అంటే మరి రేవంత్ రెడ్డి ఆలోచన, రేవంత్ రెడ్డి దృష్టి ఎట్లున్నదో ఒకసారి అయితే మరి రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. ఇది ఎవ్వరు హర్షిస్తలేరు. లెక్చరర్స్ అయితే బగ్గుమని మండుతాను ఈ విద్యా కమిషన్ పెట్టిన రూల్స్ పైన. ఎందుకంటే లెక్చరర్స్ అనే వాళ్ళు ఒకసారి నియమించబడితే మళ్ళీ వాళ్ళు తిరిగి ఎగ్జామ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ టెస్ట్ రాసుకోవడం వల్ల సమయం వృధా, ఒకంత వాళ్ళని అవమానపరిచినట్టే. వాళ్ళకి టెట్టు పెట్టడం అనేది కూడా సమయం వృధా,
డబ్బులు వృధా, ఒకంత అది అభ్యర్థి మీద ఇంకంత భారం మోపడం, ప్రభుత్వం తన ఖజానాకు డబ్బును మళ్లించుకునే విధానం తప్ప ఇందులో పెద్దగా ఒరిగేదేం లేదు. అంత సోది నివేదిక అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అందుకనే ఈ నివేదిక నిన్న నేను చెప్పిన డిఎస్సి అనేది ఉండద్దని చెప్పిండు, డిఎస్సి పర్మనెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ వేయొద్దని చెప్పిండు. అలానే టీచర్స్ని కూడా కాంట్రాక్ట్ బేస్డ్ 5 సంవత్సరాలు తీసుకోవాలని చెప్పిండు. టీచర్స్ని కాంట్రాక్ట్ బేస్డ్ 5 సంవత్సరాలు తీసుకొని వాళ్ళకు కూడా ప్రతి 5 సంవత్సరాలకు పర్ఫార్మెన్స్ టెస్ట్ పెట్టాలని చెప్పిండు. అల్లలోని అంశాలే సేమ్ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్కి కూడా పర్మనెంట్ ఫ్యాకల్టీని తీసుకోండి, కానీ ప్రతి ఎవ్రీ ఇయర్స్కి వాళ్ళకు పర్ఫార్మెన్స్ టెస్ట్ పెట్టండి. వాళ్ళకు డిగ్రీలో 60 మార్కులు రావాలి, పీజీలో 60 మార్కుల శాతం రావాలి, అదేవిధంగా వాళ్ళకి టెట్ ఉండాలి, సీటెట్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళకో రూల్స్ కొని పెట్టిండు. ఇంత దరిద్రమైన ఇంత చెత్త రిపోర్ట్ భూప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇలాంటి నివేదికలు ఫస్ట్ పక్కన పెట్టేసి నిరుద్యోగులకు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేయి. దాని కారణంగా నిరుద్యోగులు నిన్ను గుర్తుపెట్టుకుంటారు. ఇక లేకపోతే ఈ యొక్క నివేదిక ఎంత పనికి మళ్ళీ పిచ్చి నివేదికను తీసి డస్ట్బిన్లు ఎత్తారో, రేవంత్ రెడ్డి పరివారాన్ని కూడా మొత్తము డస్ట్బిన్లకే పరిమితం చేసి ఇంటికి పంపించే ప్రయత్నం అయితే తెలంగాణ నిరుద్యోగ